హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ చేస్తానండి. కొబ్బరి చట్నీ నేను ఎలా చేసుకుంటాననేది చూపిస్తాను. ఇదిగోండి, కొబ్బరిని ఇలా పైన నలుపు చెక్కు ఉంటుంది కదా, అది చెక్కేసాను మొత్తం. చూసారా, అన్నిటికి ఇలా సన్నగా చక్కగా చీరేసుకున్నాను. ఇది ముందు మిక్సీ పట్టేసుకున్నాం. ఇక్కడ ఈలోగా పచ్చిమిర్చి వేసాను చూడండి. ఆయిల్లో పచ్చిమిర్చి వేసాను, అవి వేగుతున్నాయి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం కారం వేసాను. ఇవి అందులో ఒక 2 స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను. అవి వేగే లోపల ఇది చక్కగా వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి కొబ్బరి, లేదంటే నలగదు. సరేనా? ఇప్పుడు దీన్ని పౌడర్ చేసేయాలి. ఇదిగోండి, ఇలా పౌడర్ కింద చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేగినాయి చూడండి. ఇవి ఇందులో చేసేస్తున్నా. చూడండి, ఇందులో కొంచెం జీలకర్ర ఉంచేసాను. పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఇలా తీసుకున్నాను అనమాట. ఇందులో పుట్నాలు వేసుకొని, ఇదిగోండి పుట్నాలు, ఉప్పు తగినంత. అందులో ఇప్పుడు వాటర్ కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జీలకర్ర ఉంది కదండి, ఆయిల్ వేడిగానే ఉంది, నేను గ్యాస్ బంద్ చేయలేదు. ఇప్పుడు కొంచెం తాలింపు వేసుకుందాం. అందులో శనగపప్పు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ ఉంది కదా అని చెప్పేసి వేస్తున్నాను. ఇంకా ఆవాలు, ఆల్రెడీ జీలకర్ర ఉంది కదా. ఇదిగోండి, మనకి శనగపప్పు వేగింది కదా. ఇప్పుడు ఎండుమిర్చి, కలిమాకు. ఇప్పుడు చూడండి వేగిపోయినాయి కదా, గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈలోగా చట్నీ మనం మిక్సీ పట్టుకునే లోపల చల్లారుతుంది. ఇదిగోండి, మనకి కొబ్బరి చట్నీ రెడీ. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు తాలింపుని ఇందులో వేసేసుకుందాం. మనకి చక్కగా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ వేసేసుకుందాం.